మనతోటి బండ్లమూడి రోజారాణి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి. రోజారాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి అయితే ఖచ్చితంగా వెళ్తుంది, దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించుకొని పోతుంది. బహుశా అభ్యర్థులు బలవంతుల బలహీనలు అనేది ఎలక్షన్ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడైతే వీళ్ళు బలహీనలు, వీరు గెలవరు, వీరు ఓడిపోతారని చెప్పేసి ఎవరైతే జడ్జి అయితే చేయలేము. అయితే టీడీపీ జనసేన చాలా నియోజకవర్గాల్లో అంతర్గతంగా పాదయాత్రలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరికోరు ఆశావహులు, దీన్ని ఎలా చూడవచ్చు? ఎలా చూడొచ్చు అంటే ఎలా ఉందంటే అండి, వాళ్ళది పొత్తులతో ఏకాభిప్రాయం అయితే వాళ్ళకు ఉన్నట్లుగా మనకు కనిపించట్లేదు. అలాగే వాళ్ళది ఏంటంటే ప్రశ్నించడానికే కానీ పాలించడానికి ఉపయోగపడుతుందా అండి? ఒకసారి మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్స్ తీసుకుంటే ఇప్పుడు ఏదైతే నీతి వాక్యాలు చెప్తా ఉన్నారో పొత్తులతో, వాళ్ళు మరి ఇంతకు ముందు మరి పాలించడానికి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా పాలించారా? ఇవాళ రోజున వచ్చేసి క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రశ్నించడానికే కానీ పాలించడానికి పనికిరారండి. మరి సిబిఎన్ కున్న విజన్ ఏమో పవన్ కున్న చరిష్మాని సిబిఎన్ ఉపయోగించుకోవడానికి వాళ్ళిద్దరికి పనికి వస్తుంది, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అయితే పనికిరాదు అనుకోండి. మరి 2014లో వాళ్ళకే కదా అవకాశం వచ్చింది. ఇంతకు ముందు పూర్వం 2224 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మన 2019 ఎందుకండి 23 సీట్లు ఇచ్చి జనాలు కూర్చోబెట్టారు? ఎందుకండి చంద్రబాబు నాయుడిని? 224 సీట్లు ఉంది ఎన్టీఆర్ ఉన్నప్పుడు. మరి అలాంటిది వాళ్ళ రోజున 23 సీట్లతో కూర్చోబెట్టారు పబ్లిక్. మళ్ళీ పెరగొచ్చేమో కదా మేడం ఆ సీట్లు. అదేనండి నేను చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఆయన చేసుకుంటూ వస్తున్న దాని గురించి అసలు అభివృద్ధి లేదు, అది ఇది అని చెప్పి మాట్లాడుతా ఉన్నప్పుడు ముందు అసలు వాళ్ళకి పొత్తులు కరెక్ట్ గా ఉన్నాయా, ఆ లిస్టులు ముందెందుకు పెట్టారో బయటికి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళదండి. ఒకసారి ఎలక్షన్స్ లోకి కానీ లేదా ఒక గేమ్ లోకి వెళ్తున్నప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది, ఆ దీంతోనే వాళ్ళు ముందుకెళ్తారు. అంతేగాని అక్కడాలను ఇక్కడ తీసుకొస్తున్నారు, ఇక్కడాలను అక్కడ పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడటం అంటే అది కాదు కదా డిస్కషను. రేపు ఎలక్షన్స్ లోకి ఎలా వెళ్తాము, ఎన్ని స్థానాలతో మనం గెలుస్తాము, అలాగే మనం ఏ పారామీటర్స్ తో మనం వెళ్తున్నాము, పబ్లిక్ లోకి మనం ఏం చేస్తామనే హామీలతో మనం వెళ్తున్నాము, ఇది ఇంపార్టెంట్. కానీ ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటూ పర్సనల్ అసాసినేషన్ చేసుకుంటూ లేకపోతే వైఎస్ఆర్ టీపీలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ రోజున ఇక్కడ దింపి మళ్ళీ కాంగ్రెస్ గురించి ఆవిడ వచ్చి వాళ్ళ రోజున స్పెషల్ స్టేటస్ అంటది, రైల్వేజీ గురించి రకరకాలు మాట్లాడుతున్నారు. అసలు ఇవన్నీ ఆవిడ అడగాల్సింది కాంగ్రెస్ ని, వైఎస్ఆర్సీపీ కాదండి. ఆవిడ కాంగ్రెస్ ని అడగాలి ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళు కదా హామీలు ఇవ్వాల్సింది మనకి. అట్లా అనుకుంటే మరి ఇప్పుడు జగన్ కున్న డెసిషన్ మేకింగ్ క్లారిటీ వీళ్ళకి ఉన్నాయి అంటారా? రోజారాణి గారు, ఒక్క విషయం స్ట్రైట్ గా మాట్లాడదాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్ర మహిళా కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చెల్లెళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మేడం? అసలు ఏంటండి అంటే వాళ్ళ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గా మేము ఏం కన్సిడర్ చేయట్లేదు. ఒక ఆవిడేమో తండ్రిని చంపిన కూతురు నర్రెడ్డి సునీత గారు, ఇంకొక ఆవిడేమో తండ్రిని బజారు పాలు చేస్తున్నటువంటి కూతురు ముర్సుపల్లి షర్మిల గారు. ఇవాళ రోజున ఎవరో వచ్చేసి స్క్రిప్ట్ ఇస్తే చదువుతూ ఊడిగం చేస్తున్నారు ఆవిడ. అట్లాంటిది మరి అట్లా చెల్లెల గురించి మాట్లాడాలి అంటే చెల్లి అని చెప్పి నేను మాట్లాడనండి. ఏదైతే అసాసినేషన్ చేస్తున్నారో మా గవర్నమెంట్ గురించి వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. అటు వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు అనేది దయచేసి మీరు సంబోధించకండి. ఇప్పుడు వాళ్ళని ప్రత్యర్థులుగానే మేము చూస్తాము. ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నవి వచ్చినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు అని సంబోధించడానికి ఇష్టపడరా? కాదండి, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నానండి. బ్రహ్మనాయుడు గారు డోంట్ మైండ్, నేను ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మాట్లాడుతున్నానండి. మేడం షర్మిల గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నా భర్తని పిల్లల్ని పక్కన పెట్టి మరి నేను రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎండనక వాననక తిరిగి కష్టపడ్డాను అని చెప్పేసి అనేక సందర్భాలు. అంటే ఆవిడ కష్టాన్ని మర్చిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్. షర్మిల గారు కష్టపడ్డారండి, కష్టపడలేదు అని అన్నాం. యాజ్ ఏ సిస్టర్ గా ఆ ఫ్యామిలీకి ఆవిడ సపోర్ట్ చేస్తారు కాదన్ను. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఆవిడ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ ఏమి రీచ్ అవ్వలేకపోయారు.
దాని వల్ల ఇవాళ రోజున అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు 14 సంవత్సరాల మేడం, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు చెప్పండి? ఏమో మరి ఆవిడ ఏమి ఎక్స్పెక్ట్ చేశారో, రకరకాల రూమర్స్, ఏదో ప్రాపర్టీస్ అంటారు, పదవులు అంటారు, లేదా సీఎం గా రావాలనుకున్నారా ఏమిటే? మరి ఇప్పుడు ఆవిడ క్వశ్చన్ చేసేదానికి ఒక అర్థం ఉండి క్వశ్చన్ చేయాలి కదా. కాంగ్రెస్ ఇవ్వాల్సిన హామీల్ని ఇవాళ రోజున తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయిందని అడుగుతుంది. అవన్నీ చేయాల్సింది ఎవరు? అంతకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి ఫస్ట్ టైం సిబిఎన్ కదా, ఆయనే కదా ఇక్కడ సీఎం గా వచ్చింది. ఫస్ట్ ఛాన్స్ వారికే వచ్చింది కదా. మరి ఎందుకు అమరావతిని మరి 1000 కోట్లకి అలాగా అది ఒక బిజినెస్ లాగా ఎందుకు చేశారు? ఇప్పుడు మీరే చెప్పారు కదా మేడం, 23 సీట్లకే వారిని పరిమితం చేశారని. ఆ రోజు వారు చేయలేకపోవడం వల్ల ప్రజలు వారిని పరిమితం చేశారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్స్ ఎత్తి చూపడం ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా 2014లో చంద్రబాబు గారి ఫెయిల్యూర్ గురించి ఎత్తి చూపుతారా మీరు? నో నేను ఎత్తి చూపట్లేదండి. ఇవాళ రోజున 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని మనం అనుకుంటున్నప్పుడు, ఫస్ట్ అవకాశం వారికి వచ్చినప్పుడు వారు ఎందుకు చేయలేదు ఈ విధంగా ఇప్పుడు అంటున్నారు అన్న. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. మనకి జగనన్న వచ్చిన తర్వాత ఈ 5 years లో 2.5 years కోవిడ్ కి తీసేసేయండి. ఆ తర్వాత ఉంది మనకి టైం ఎంత 2 years ఆడ్లీ, తర్వాత ఎలక్షన్స్ మూవ్మెంట్ వచ్చేసింది. వచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు అమరావతి అన్నారు, అమరావతిని శాసన మండలిగా, అట్లాగా వైజాగ్ ని కార్యనిర్వాహక క్యాపిటల్ గా, అట్లా 3 places, కర్నూలుని జ్యుడిషియల్ రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జనరల్ గా మనం ఒక డెవలప్మెంట్ చెయ్యాలంటే ఒక ప్లేస్ ని ఏవైతే రిసోర్సెస్ మనకి ఈజీగా న్యాచురల్ కెలామిటీస్ కరెక్ట్ గా ఉన్నాయో అక్కడ మనం ఫామ్ చేసుకొని డెవలప్మెంట్ ఈజీగా చేయగలమా? లేకపోతే సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి రాజధాని ఏవైతే తుళ్ళూరులో పొలాలు ఉన్నాయో అక్కడైతే మనం ఈజీగా డెవలప్ చేయగలమా? మీరు చెప్పండి, ప్రాక్టికల్ గా థింక్ చేయండి, నేను చెప్పడం కాదు. కాబట్టి ఏంటంటే పైగా ఏదైనా డెవలప్ చేద్దాం ముందుకెళ్దామంటే కేసులు వేస్తూనే ఉన్నారు కదండి. ప్రతి దానికి కేసులు వేయడం, ప్రతి దానికి ముందు కాళ్ళకు. మేడం, అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఇటుక పేర్చారా? ఒక్క ఇటుకతోటి ఒక్క కన్స్ట్రక్షన్ చేశారా? సింగిల్ కన్స్ట్రక్షన్ అనట్లేదండి నేను. ఇప్పుడు డెవలపర్ వైజాగ్ లో చేసిందంతా ఏంటి? అక్కడ చేసిన డెవలప్మెంట్స్, అక్కడ చేసిన స్టార్ట్ చేసిన ఏంటి? ఇప్పుడు మరి వైజాగ్ లో ఏం చేశారు? వైజాగ్ లో ఏం సాధించున్నారు చెప్పండి. 3 రాజధానులు అన్నారు కదా, కట్టారా? పోనీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేదా? ఇవన్నీ సార్ వైజాగ్ లో ఏం చేశారు? వీటిని డెవలప్మెంట్ అనరా? 3 ఇప్పుడు పరిపాలన రాజధాని వైజాగ్ అన్నారు. వెరీ గుడ్. ఏమి చేసి ఉన్నారు వైజాగ్ లో? 0 లెవెల్ నుండి ఒకటి మనం తీసుకొని వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి. ఒకసారిగా బిల్డింగ్ కట్టేస్తే సరిపోతుందా? స్టెప్ బై స్టెప్ అని తీసుకుని వెళ్తే కదా, 5 ఏళ్ళలో స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్ళి ఉండొచ్చు కదా. అది కూడా చేయలేదు కదా. ఏం చేయలేదు? స్టెప్ బై కాదమ్మా, స్టెప్ బై స్టెప్ వైజాగ్ వెళ్తామన్నారు. అదేనా ఆ పుణ్యకార్యం అని చేసి ఉంటే కదా, అది కూడా చేయలేదు కదా. ఏం చేస్తే ఒక రాజధాని ఉంటే వద్దన్నారు, 3 రాజధానులు కడతామన్నారు. పోనీ అదైనా కట్టి పుణ్యం కట్టుకున్నారంటే అది లేదు. ప్రసాద్ గారు ఇంకా అంశాలు వద్దులండి. ఇంకా నెల 2 నెలల్లో ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ లో లేదా, హెల్త్ లో లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లేదా, దేనిలో ఒక పర్టికులర్ గా ఒక పర్సెంట్ ఇలాతే. రోజారాణి గారు ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 13 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి? మరి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరిగింది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 56 డేస్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనము రేపు రాబోయే రోజుల్లో ఎవరు కరెక్ట్ గా వీళ్ళని న్యాయం చేయగలరు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ని మనం డెవలప్ చేయాల్సింది ఓటర్స్ లో. అలాగా ముందుకు రావాలి. కానీ అటు మీరు ఎటు పొత్తులు పెట్టుకున్నారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు మీ లిస్ట్ లో మీరు బయట పెట్టి ఆల్రెడీ ఇంటర్నల్ గా కుమ్ములాట్లు జరుగుతున్నాయి. ఎంతో మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇంటర్నల్ గా. జనసేన ఎక్కువగా ఉన్న దగ్గర టీడీపీ వాళ్ళు దూరంగా ఉంటున్నారు. టీడీపీ వాళ్ళు ఇదిగా ఉన్న దగ్గర జనసేన వాళ్ళు అసలు ఆ మధ్యలో కూడా రావట్లేదు. ఎంతో మంది ఆ విధంగా చూసుకుంటే మీకే ఒక అండర్స్టాండింగ్, ఒక క్లారిటీ లేనప్పుడు ఏ విధంగా మీరు వస్తున్నారు? కనీసం మేము లిస్ట్ బయట పెట్టాము. ఇవాళ రోజున 4-5 లిస్టులు 6 లిస్టులు మేము బయటకు. ఇప్పుడు మీరు విడతల వారీగా పెట్టాలి మేడం లిస్టు. వాళ్ళు ఒక్కసారి 170 స్థానాలు ఒకసారి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి, వీఆర్ రెడీ టు. అట్లా కాదు, అదే నేను అంటుంది. మేము అట్లీస్ట్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము బయటకు వచ్చాము, ఇదిగో పలానా వాళ్ళు మా లీడర్స్ అని చెప్పేసి మా జగనన్న అట్లీస్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయట పెట్టారు. మీరు ఎందుకు బయట పెట్టట్లేదు అది మేము అడుగుతున్నాం. చెప్పండి. ఎందుకంటే ఆయన ఇందాక ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు చెప్తానే ఉన్నారు. ఓకే,
కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత బయట పెట్టాలి, కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముందే పెడుతున్నారు లిస్ట్ బయటికి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేశారు ఒక బ్రదరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి జనాల్లోకి వెళ్ళకపోతే, ఆ నియోజకవర్గంలో ఒక అవగాహన రాకపోతే, మీరు మనం పార్టీకి మనం రేపు వచ్చే గవర్నమెంట్ లో ఇదిగోండి ఇవి చేస్తున్నాము, దీస్ ఆర్ ద పాలసీస్ అని చెప్పి పబ్లిక్ కి ఇంటరాక్ట్ అవ్వకపోతే రేపు ఎలక్షన్స్ లో వచ్చి ఓటర్ ఎలా ఓటేస్తాడండి? రైట్. మొత్తానికి సొంత కుటుంబం సపోర్ట్ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సపోర్ట్ చేస్తారంటారు. ఏమండి, సొంత ఫ్యామిలీలోనే వాళ్ళ మేనత్తలు కావచ్చు, మేనమామలు కావచ్చు, వాళ్ళే అలాగే వైఎస్ఆర్ కి చాలా అతి చనువుగా ఉండే వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఇప్పుడు అట్లా కాదు, రోజారాణి గారు కేవీపీ గారు సపోర్ట్ చేయట్లేదు, కేవీపీ రామచంద్ర గారు సపోర్ట్ చేయట్లేదు, షర్మిల గారు సునీత గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం వారు మీరు